ఎప్పుడైనా నీ మనస్సు భయపడి సమస్యలన్నీ నాకే వచ్చినాయి, సమస్యలని ఒకేసారి వలయములో నన్ను చుట్టుముట్టిని, సమస్యల్లో నాకు ఊపిరాడటం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? గమనించి ఈ వాక్యం నీకోసమే. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు బరాకు అనే ఒక న్యాయాధిపతిని పిలిచి, ఇదిగో నీ యొద్దకి శత్రువులు పంపుతున్నాను, వారి మీద నీకు విజయం కలుగుతుంది అని సెలవిస్తాడు. గమనించండి, బారాకు న్యాయాధిపతి, ఇశ్రాయేలులకు న్యాయాధిపతి. మీరు కనుక బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం కనుక మీరు గమనిస్తే అక్కడ మీకు కనపడతాడు. అప్పటికే 20 సంవత్సరాలు శ్రమను అనుభవించి ఉన్నారు. ఎవరైనా 20 సంవత్సరములు శ్రమ అనుభవించిన తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? విశ్రాంతిని కోరుకుంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? సమాధానాన్ని కోరుకుంటారు. కానీ 20 సంవత్సరముల తర్వాత వారి మొర విన్న దేవుడు అంటున్నాడు, లే, యుద్ధం చేయి. గమనించు, నీ విశ్వాస పోరాటములో నువ్వు విజయము చూడకుండా, నీ ఆత్మీయ జీవితంలో విజయమును చూడకుండా, నీవు బహిరంగంగా నీ జీవితంలో తను అణచివేస్తున్న పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఫస్ట్ ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ జీవితంలో యుద్ధాలు చూడాలి, వాటిలో చేయించాలి. 20 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, బరాకులే, సర్వసేనను, సిసేరాను, అతనికి ఉన్న 900 ఇనుప రథాలను, రాజులను నీ యొద్దకు పంపుతున్నాను. ఏటి యొద్దకు పంపుతున్నాను, వారిని నీ చేతులకు అప్పచెప్తాను. గమనించండి, బరాకుకి సేనను ఎదుర్కోవటమే ఒక ఎత్తు, ఆ 900 రథాలు ఎదుర్కోవటమే ఒక ఎత్తు. అతి కఠినాత్ముడు, క్రూరుడైన సిసేరాను ఎదుర్కొంటమే ఒక ఎత్తు, రాజును ఎదుర్కొంటమే ఒక ఎత్తు. ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్యను ఎదుర్కొంటే గెలవచ్చో లేదో అనే, గెలుస్తామో లేదో అనే భయమే ఉంటున్నది. అయితే సిసేరా రాజు, 900 రథాలు, సర్వసేన అంతా కలిసి ఏటి యుద్ధకు వస్తే 20 సంవత్సరముల చెరలో ఉన్న వీరు ఏమి యుద్ధం చేస్తారు? నాకు తెలిసే బరాకు ఇలా అంటాడు, అయ్యా ఏం యుద్ధం చేయాలి నేను? అన్నీ ఒకేసారి వచ్చేసింది ఏంటి? ఎలా చేయమంటావు అంటే, దేవుడు సెలవిచ్చే మాట ఏమిటి తెలుసా? అన్నిటినీ ఒకేసారి నీ యొద్దకు వచ్చినాయి, అన్నిటిని నేనే ఒకేసారి నీ యొద్దకు పంపితేనే వాటిని ఫుట్బాల్ ఆడుకోవటం నేను చూడాలి. ఒక్కొక్కసారి పంపించి టైం వేస్ట్ ఎందుకు? రాని ఒక్కొక్క సమస్య ఒక్కొక్కసారి వస్తే కొంచెం కాల వ్యవధి పెరుగుతుందేమో. వద్దు, నువ్వు అంతకంటే మునిపే నువ్వు ఆశీర్వాదానికి కనులు ఆరా చూడాలి. అందుకే అన్నీ ఒకేసారి నీ మీదకి వచ్చినాయి, అన్నీ ఒకేసారి దేవుడు నీకు అనుమతించాడు. మరి నువ్వేం చేయాలి? ఏమీ లేదు, దేవుని వైపు నీ దృష్టిని ఉంచు. నీ కొరకే ఆయన అరులు చాచి ఉన్నాడు, నీ యుద్ధమును ఆయన సంపూర్తి చేయబోతున్నాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి కనుక మీరు చూడగలిగితే అక్కడ ఇలా ఉంటుంది, నేను నీ దగ్గరకు యాబీను, సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పచెప్పుదును. అదేంటయ్యా, కుక్కను ఒక్కోసారి పంపొచ్చు కదా, ఎదుర్కోలేను. పిరికితనము విశ్వాసములో ఉండటానికి లేదు. వాడు గుంపులుగా రాని, ఒక్కొక్కడిగా రాని, నీ వెనక దేవుడు ఉన్నాడు. నువ్వు ఎన్ని సమస్యల మధ్య నలిగిపోతున్నావో నాకు తెలియదు. కానీ ప్రియబిడ్డ, తమ్ముడా, యవనస్తుడా, నిన్నే మాట్లాడుతున్నాను, నీతోనే మాట్లాడుతున్నాను. యవనస్తులు, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఎన్ని సమస్యలు నువ్వు ఉన్నావు నాకు తెలియదు, కానీ అన్నీ ఒకేసారి చుట్టుముట్టినయా, నువ్వు సంతోషించాలి. దేవుడే వాటిని సమకూర్చని యొద్దకు నడిపించాడు, నీ పాదముల కింద శత్రువుని నలగద్రొక్కుటకు. శత్రువే అపజయాన్ని ఒప్పుకొనుటకు, శత్రువే నీ పాదముల కింద పడి చచ్చుటకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కనుక అన్ని ఒకేసారి నా మీదకి వచ్చిన నువ్వు బాధపడద్దు, భయపడవద్దు. దేవుడే సమకూర్చాడు. ఒక్క సమాధానముతోనే దేవుడు వాటికి ముగింపు పలకబోతున్నాడు. ఇది ఆ సమయము. దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావు. దేవుని వైపు నీ కనుదృష్టిని పెట్టు, దేవుని వైపు నీ మనస్సును పెట్టు. యుద్ధము యెహోవాదే.